నమస్తే. ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే స్కిన్ గురించి. ఇప్పుడు సమ్మర్ మొదలైంది కదా, ఇంకా అందరికీ ఏంటంటే స్కిన్ మీద చాలా కాన్షియస్గా ఉంటాం. లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా ఓకే, కానీ ఈ సమ్మర్కి ఒక టిప్స్ చెప్తాను. ఇది సిద్ధగురు గారు ఇచ్చిన టిప్స్ అనమాట. చాలా అథెంటిక్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. సమ్మర్కి మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి. సో జనరల్గా ఏంటంటే మనం పల్స్ బ్యాలెన్సింగ్ ప్రకారం చెప్తాము. ఎనర్జీ సైన్స్లో ఏంటంటే ఫైర్ నుంచి ఎర్త్ ఉత్పత్తి అవుతుంది, ఎర్త్ నుంచి ఎయిర్ ఉత్పత్తి అవుతుంది, ఎయిర్ టు వాటర్, వాటర్ టు వుడ్, వుడ్ టు ఫైర్, ఇట్లా ఒకదానిలో నుంచి ఒకటి ఉత్పత్తి అవుతాయి ఎనర్జీస్ అని చూసాం. దీనిలో ఎయిర్ ఎనర్జీ ఈస్ రిలేటెడ్ టు స్కిన్ అనమాట. ఇప్పుడు ఎర్త్లో నుంచి ఫామ్ అయ్యే ఎయిర్ ఎనర్జీ మంచిగా ఫామ్ అయింది అనుకోండి, అది స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మన కడుపులో ఉన్న మనం తీసుకుంటున్న ఆహారమే మనకి ఎనర్జీగా ఫామ్ అవుతుంది కదా. అలా ఎనర్జీగా ఫామ్ అయినప్పుడు దానిలో ఎర్త్లో నుంచి ఫామ్ అయ్యే ఎయిర్ ఎనర్జీ కరెక్ట్గా మంచిగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, అదొక్కటి. అండ్ ఎనర్జీ అనేది మన బాడీ లోపల కరెక్ట్గా ఫ్లో అవుతూ ఉండాలి. దానికి పల్స్ బ్యాలెన్సింగ్ ఒక్కటే హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఈ రెండు మనకి కరెక్ట్గా ఉన్నప్పుడు, ఎయిర్ ఎనర్జీ మంచిగా ఉన్నప్పుడు మనకి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్లేక్స్ రాదు, మనకి అన్ని విధాలా మనకి హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట. సో దీనికి మనం చేయవలసిన పని ఏంటి అంటే, అసలు యాక్చువల్గా వాటర్ తీసుకోవాలి, మంచిగా వాటర్ తాగాలి. సమ్మర్లో మనం దాహం అంటే మంచిగా తాగాలంటే ఎక్కువ తాగేయాలని కాదు. జనరల్గా ఏంటంటే దాహం వేస్తుంది మనకు, అప్పుడు వాటర్ తాగాలనిపిస్తుంది. పక్కన లేదనుకోండి, లేచి వెళ్ళి తాగడానికి మళ్ళీ బతికించి వెళ్ళి తాగుదాంలే అని అనుకుంటాం కదా, అది మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేసి మనం ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగాలి. నోట్లో పోసుకొని నోట్లో ఉంచి నెమ్మదిగా మనం వాటర్ మింగాలి. ఇది మనం చేయాల్సిన పరిస్థితి. ఇలా మనం వాటర్ అనేది తాగడం అనేది మొదలు పెట్టాలి. బాడీ హైడ్రేట్ అవుతుంది అనమాట. టాక్సిన్స్ అంతా వెళ్ళిపోతుంది, యూరిన్ వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఈ టాక్సిన్స్ అంతా వెళ్ళిపోయి మనకి స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది, మంచి కాంతివంతంగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే జ్యూసెస్, మనం ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ అవి తీసుకుంటే కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నాము అండి, కానీ మాకు ఇంకేదైనా ఈజీ టిప్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. సో ఒక ఈజీ టిప్ అండి, చాలా ఈజీ టిప్, సిద్ధగురు గారు చెప్పిన టిప్ ఇది ఎంత మంచి టిప్ అని నేను చెప్పలేను. మీరు చేసి చూసి ఎంతో కాలం అక్కర్లా, ఒక 1 వీక్లోనే మాకు ఫీడ్బ్యాక్ చేయగలరు మీరు. ఎందుకంటే 6 days చేస్తేనే దీని చేంజెస్ మీకు తెలిసిపోతాయి. ఈ 6 daysలో వచ్చే చేంజెస్ని మాకు ఫీడ్బ్యాక్లో మీరు కమెంట్స్లో తెలియజేస్తే అది అవతల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు వీడియోస్ పెడుతున్న నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, 6 daysలో మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. నేను చెప్పిన రోజు మీరు మొదలు పెట్టుకుంటే ఏం చెయ్యాలి. దీనికి కావలసినది ఏంటి అంటే మనకి బియ్యము, కుకుంబర్, అంతే. మనకి ఈ 2 తప్పితే ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక 1/2 కిలో బియ్యం తీసుకున్నాం అనుకోండి, నేను కొలతగా చెప్తున్నాను, మీరు 100 grams కొంచెం కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైకి కొంచెమే చేసుకొని చూడండి. ఇప్పుడు 1/2 కిలో బియ్యం తీసుకున్నారు, పచ్చి బియ్యం, అన్నం వండుకునే బియ్యం. దానిలో 1/2 కిలో అంటే 1 గ్లాస్ వచ్చింది అనుకోండి, 3 గ్లాసు నీళ్ళు పోస్తారు కుక్కర్లో పెట్టడానికి. ఇది ఇక్కడ మనం కుక్కర్లో పెట్టట్లేదు, మట్టి పాత్రలో చేయాలి. బియ్యం కాసేపు నానబెట్టుకొని తర్వాత మీరు పొయ్యి మీద పెట్టి గంజి వాడ్చేసేయాలి. గంజి వాడ్చేస్తే ఆ గంజి వాడ్చేసిన గంజి మనకి ఇప్పుడు అక్కర్లేదు. గంజి వాడ్చేసి ఆ అన్నం పెట్టండి. పక్కనే ఇంకో పొయ్యిలో ఏం చేస్తారంటే కుకుంబర్ 1/2 కిలో, ఎంత బియ్యం 1/2 కిలో అయితే కుకుంబర్ 1/2 కిలో తీసుకొని సన్న ముక్కలు, తోలుతో అలా సన్న ముక్కలు కట్ చేసేసి నీళ్లు కొంచెం పోసేసి బాగా ఉడికించేయండి. బయటనే ఉడికించండి, బాగా లేదు కుక్కర్లో ఉడికించినా మీ ఇష్టమే, ఉడికించేయండి. బాగా మెత్తగా పేస్ట్లా ఉడికిపోవాలి. అది ఉడికిపోయినాక దాన్ని కొంచెం ఆరబెట్టి మిక్సీలో వేసి బ్లెండ్ చేసేయండి. బాగా గ్రైండ్ చేసేస్తే ఒక పేస్ట్ లాగా వస్తుంది మనకి. ఆ పేస్ట్ని ఏం చేస్తారంటే, ఈ అన్నం వాడ్చి పెట్టాం కదా మట్టి పాత్రలో, ఆ అన్నంలో ఈ పేస్ట్ వేసి బాగా కలపండి. బాగా కలిపేసి అన్నముని ఈ పేస్ట్ బాగా కలిసిపోవాలి. 2 కలిసిపోయిన తర్వాత బాగా మెత్తగా కలిసిపోతుంది. బాగా గరిటెలు వేసి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత దానిలో నీళ్లు పోయండి. ఎంత నీళ్ళు అంటే, ఇప్పుడు ఎంతైతే అన్నము కుకుంబర్ ఉందో దాని పైకి ఇంకొక 1/2 వంతు చాలు, 1/2 వంతు పోసి ఇది ఆఫ్ అనుకోండి. అది ఇంకొంచెం
25% పోయండి నీళ్ళు. లేకపోతే మీ చూపుడు వేలులో అన్నము కుకుంబర్ ఉంది కదా, అక్కడి నుంచి మీ చూపుడు వేలు ఎండ్ అయ్యేదాకా అంతవరకు పోయండి నీళ్ళు. అలా అయినా పర్లేదు, ఓ పావంత అయినా పర్వాలేదు. కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం నష్టం అయితే ఏం లేదు. ఓకేనా? పోసేసి ఆ నీళ్ళని మీరు ఇప్పుడు ఈరోజు పొద్దున చేశారనుకోండి, రేపు పొద్దున దాకా ఆ నీళ్ళతో అలాగే అది ఊరనియండి. అది నానుతుంది అనమాట. బాగా నాని మనకి బాగా ఫర్మెంట్ అవుతుంది, పులిసిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడాలి. ఇప్పుడు మీరు సాటర్డే చేశారనుకోండి, సండే మార్నింగ్కి చూడండి. సండే మార్నింగ్కి చూస్తే అది పులిసిపోయి ఉంటుంది కొంచెం. లేదు ఇంకా పులవలేదంటే ఇంకాసేపు సాయంత్రానికి కూడా చూడొచ్చు మనం. కానీ పులుసు ఉండాలి, ఫెర్మెంట్ అయి ఉండాలి. ఫెర్మెంట్ అయిపోతే మనకి దాన్ని తీసి మనం ఒక పెద్ద వడబోసేది ఉంటుంది కదా, జాలి లాంటిది, దానిలో వడబోసేస్తే ఈ అన్నము కుకుంబర్ అంతా పైన ఉండిపోతుంది కదా, అది తీసి కుక్కకి ఏదో పడేసేయండి, మనం తినలేము. ఆ మిగిలిన నీళ్లు వడబోసారు కదా, ఆ నీళ్ళని మాత్రం తీసి ఒక గాజు సీసాలో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంతే మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ గాజు సీసాలో పెట్టుకున్న ఈ లిక్విడ్ని ఏం చేయాలి, రోజు రావడానికి ముందు ఒక అరగంట ముందు మొత్తం ఫేసు, నెక్కు, చేతులు, కాళ్ళు, బాడీ అంతా కూడా మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఫుల్ అలా చేతిలో తీసుకొని రుద్దేసుకోండి. ఫుల్గా సోప్ రుద్దుకున్నట్టుగా అలా రుద్దేసుకొని వదిలేస్తే కాసేపటికల్లా అది పట్టుకుంటుంది బాగా, స్కిన్లో పట్టుకొని కొంచెం ఒక పావుగంట అవ్వగానే డ్రై అయిపోవడం అవుతుంది. ఆ డ్రై అయిపోవడం ఏంటంటే ఇది వచ్చి స్కిన్కి ఫుడ్ అనమాట, స్కిన్కి ఫుడ్. కాబట్టి స్కిన్ ఏం చేస్తుంది, ఈ వాటర్ని తీసుకొని అబ్జార్బ్ చేసి స్కిన్కి ఫుడ్ని ఇచ్చి ఆరిపోతుంది అక్కడ కంప్లీట్గా. ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది మనకి. అప్పుడు స్నానం చేయాలి అని అనిపిస్తుంది మనకి. ఒక అరగంట సేపు వదిలేసేయండి, పావుగంట అరగంట ఎంతైనా పర్వాలేదు. వదిలేసేసి మళ్ళీ మీరు వెళ్ళి స్నానం చేసేసుకోండి. ఈ స్నానం చేసుకునేటప్పుడు పెసరపిండి కానీ శనగపిండి కానీ పెట్టుకోండి, లేకపోతే క్వాలిటీ అయినా మంచి సోప్ ఏదైనా వేసుకోండి, లేకపోతే ఒట్టిదే చేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా మన ఇష్టమేనండి. సో ఇది పూసుకొని ఫుల్గా స్కిన్ లోపలికి తీసుకునేంత వరకే మన పని. తర్వాత మీరు స్నానం ఎలా అయినా చేసుకోండి, ఆ లోపల ఇది లోపల స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇలా రోజు చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీరు తీసిపెట్టిన వాటర్ ఎన్నాళ్ళకి వాడచ్చు అంటే 6 days మాత్రమే. ఇప్పుడు సాటర్డే చేశారు, సండేకి నుంచి వాటర్ వచ్చింది. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వరకే వాడాలి. మళ్ళీ ఫ్రైడేకే మళ్ళీ అన్నం వండి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకుంటే సాటర్డేకి మీకు అయిపోతుంది, లేదంటే సండేకి మీకు అయిపోతుంది. అంతే, బాగా పులవాలి. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పులిసిపోతుందండి. పొద్దున్నే చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు రెడీ అయిపోతుంది. వాటర్ మనం పులిసి అన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. నైట్ చేశారనుకోండి, రేపు నైట్కే మీకు రెడీ అవుతుంది, పులుస్తుంది. కానీ ఎండాకాలం కాబట్టి తొందరగానే పులుస్తుంది. ఇంతేండి ఈ ప్రాసెస్, పెద్ద కష్టం ఏం లేదు. స్కిన్ని బాగా హైడ్రేట్ చేసి ఈ ఫ్లేక్స్ లాగా ఈ చెమటకాయలు వస్తాయి కదా, అవి రాకుండా, స్కిన్ని డ్రైనెస్ లేకుండా స్మూత్గా ఫేస్ నుంచి, చేతుల నుంచి, బాడీ నుంచి అన్నిటిని కూడా స్మూత్గా ఉంచడానికి, స్కిన్ని కాపాడడానికి మీకు ఇది బ్యూటిఫుల్ అయిన టిప్ అండి. న్యాచురల్గా చేసుకునే రెమెడీ కాబట్టి మనం ఒక్కసారి చేసి పెట్టుకుని రోజు ఇలా చేసుకుంటే చాలండి, రుద్దుకుంటే చాలు. స్కిన్ అంత మంచిగా గ్లో వస్తుంది మనకి. ఇది మీరు ట్రై చేసి చూసి ఎవరికైతే మీరు 6 daysకి నాకు ఫీడ్బ్యాక్ చెప్పేయగలరు. మీరు చేసుకున్న 6 daysలోనే మీకు తేడా తెలిసిపోతుందండి, స్మూత్నెస్, బాడీస్ అన్నీ కూడా. ఇది మాకు ఫీడ్బ్యాక్ చెప్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.